రాజకీయం మొత్తం రెండు కుటుంబాల చేతుల్నే ఉంది. క్యాడర్ ఆలదే, లీడర్ ఆలోలే, పైసలాలయే, పతారాలదే. ఆ రెండు కుటుంబాలల్లో ఒకటేమో నందమూరి తారక రామారావుది, ఇంకోటేమో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. మొత్తం 4 ప్రధాన పార్టీలకు ఈలోలే పెబ్బలు, పెద్ద మనుషులు, పవర్ను డిసైడ్ చేసే పొలిటికల్ స్ట్రాటజిస్టులు. చలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఫ్యామిలీలా కుర్చీలాట ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి. ఆంధ్ర రాజకీయాలను రెండే రెండు కుటుంబాలు శాసిస్తున్నాయి. అసలు ఉన్న రాజకీయం అంతా ఇద్దరు కుటుంబాల చేతుల్లోనే ఉంది. ఒకరేమో ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీతోని ప్రజల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పార్టీ పెట్టి ఎలక్షన్లకు పోయి రికార్డులు కొట్టిన చరిత్ర రామారావు సార్ది. ఇక అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎన్టీ రామారావు తర్వాత పార్టీని చేతులకు తీసుకుని ఏళ్లకేళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబును ఓడించుకునే లక్ష్యంగా పాదయాత్ర చేసి ప్రజల తిరిగి వైఎస్ఆర్ 2 సార్లు కాంగ్రెస్ పార్టీని పవర్లకు తీసుకొచ్చి రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఇప్పుడు లేరు, కానీ వాళ్ళ వారసులుగా టీడీపీని చంద్రబాబు సార్ నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ కు మొన్ననే వైఎస్ బీటే షర్మిల మేడం బాధ్యతలు తీసుకొని వాళ్ళ నాయన లెక్క పార్టీని పవర్లకు తీసుకురావాలని చూస్తుంది. ఇక ఇదిట్లుంటే ప్రజెంట్ ఏపీని వెళ్తున్న రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సారు. ఆయన చెప్పుకునేది కూడా వైఎస్ పేరే. ఒకప్పుడు కలిసి పనిచేసి అన్న ఇడిచిన బాణం వస్తుంది పైలము అని చెప్పిన షర్మిల మేడము ఇప్పుడు అన్నతోటి కటిపోయి ఆయన మీదనే బాణాలు ఇడిచిపెడుతున్నది. అంటే వైఎస్ ఫ్యామిలీకి వెళ్ళే 2 ప్రధాన పార్టీ అధ్యక్షులు అన్నమాట. మళ్ళా మాదే సర్కార్ అని జగన్ సార్ ధీమాతో ఉంటే అంత సీన్ లేదన్నా, నీ పని అయిపోయింది, మా పార్టీని అధికారం తీసుకొచ్చే బాధ్యత నాదే అని సవాల్ చేసి చెప్తుంది షర్మిల మేడము. ఇక ఇదిట్లుంటే రామారావు ఫ్యామిలీకి వెళ్ళి చంద్రబాబు ఒక దిక్కు ఇలాయించి మళ్ళా ఈసారి కూడా గెలుపుని దక్కించుకోవాలనుకుంటుండు. ఇక ఇదిట్లుంటే రామారావు ఫ్యామిలీకి వెళ్ళి ఆయన బిడ్డ పురంధేశ్వరి మేడం బీజేపీకి అధ్యక్షురాలు ఉన్నది. మొదలు టీడీపీతో పొత్తు అంటది, జనసేన పొత్తుంటదని చెప్పినా ఇప్పుడు సింగిల్ గానే బర్లకు దిగేటట్టుగా అనిపిస్తుంది. బీజేపీ పార్టీదే ఏపీలో అధికారం అనే ధీమాతోటి ఉన్నది ఆమె. ఇగో ఇట్లా ఆంధ్ర రాజకీయాలు 2 కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. రేపు పొద్దుగాల ఏ పార్టీ పవర్లకు వచ్చినా, ఎవరు సీఎం అయినా వైఎస్ ఫ్యామిలీ లేదా రామారావు ఫ్యామిలీ నుంచి తప్ప వేరే టోళ్ళకి లేకుంటే ఇట్లా ఫౌండేషన్ వేసి పెట్టుకున్నారు. ఏమైతుంది ఈ కుటుంబ రాజకీయాల కథ ఏడు దాకా పోతుందో చూద్దాం ఇక రేపు.